అందరూ నమస్తే. ఇద్దరు మంత్రులు బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయినారు. ఆడ కీసులాడుకొని కొట్లాడుకొని కోమరెడ్డి వెంకరెడ్డి అలిగి వెళ్ళిపోయాడు. ఇంకో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేనికోసం జనాలకి ఏమన్నా వీళ్ళు ఏదో పంచ విషయంలో నువ్వు వంచాలి నేను వంచాలని కొట్లాడ కాదు. హెలికాప్టర్ ఎక్కే విషయంలో మొదలే తెలుసు కదా, హెలికాప్టర్ని వీళ్ళు 7 సీటర్ ఆటో కన్నా ఆ సూటు 7 సీటర్ ఆటో అన్నా కొద్దిసేపు ఆచితూచి ఎక్కుతూరు జనం. కానీ ఈ 7 సీటర్ ఆటో కన్నా ఎక్కువ వాడుతున్నారు నల్గొండ మినిస్టర్స్. మొదలే దుడ్లు లేవు, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు దేనికి పైసలు గురుకుల పిల్లలకు ఆ ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాళ్ళని కొద్దిగా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినాయా, మళ్ళా ఆ విషభారం ఎందుకు, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి అంటే కూడా పైసలు లేవు. దేనికి పైసలు లేవు వీళ్ళ దగ్గర. కానీ మినిస్టర్లకు మాత్రం రోజు హెలికాప్టర్ వేసుకోవాలి, తిరగాలి, రోజు ఎద్దుల బండి కానీ అసూట్ అయిపోయింది. అయితే ఈ మినిస్టర్స్ ఎందుకు కొట్టాడినో నేను మీకు చెప్తాను. నేను అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ కావద్దు. ఏంటంటే వాళ్ళ షెడ్యూల్ ఉంది ఒకటి. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు. కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఎస్సీ డెవలప్మెంట్ అడ్డూరు లక్ష్మణ్ గారు, తర్వాత కోమరెడ్డి వెంకటరెడ్డి ఆనరబుల్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి పోవాలి. ఏడిపోవాలి? మొత్తం నల్గొండ జిల్లా పర్యటన. అసలు దాన్ని ఎట్లా వాడుతున్నారు ఇలా టైమింగ్ చూస్తే, ఇక్కడ టైమింగ్ చూస్తే ఎట్లుందంటే ఈ ఊరికి వెళ్ళి పక్క ఊరికి హెలికాప్టర్లో పోవాలి, పక్క నుంచి ఇంకో ఊరికి హెలికాప్టర్లో పోవాలి. వీళ్ళు హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల కార్లు వెళ్ళిపోవచ్చు. ఎక్కి దిగే లోపల కార్లని ఈజీ అవుతుంది, తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది పని. మినిస్టర్స్ అందరూ ఒక కార్లో ఎక్కి వాళ్ళ గన్మేన్లతో కార్లో పోతే ఇంకా ఈజీ. కానీ డబ్బు లేనప్పుడు అంత కాన్వాయ్ కూడా అవసరం లేదు కదా. అయితే ఇది చూడండి ఒకసారి. 9 o'clock బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలి. 9 o'clock బేగంపేట ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. అయితే కోమరెడ్డి వెంకరెడ్డి అడ్డూరు లక్ష్మణ్ ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యారంట 9 o'clock కల్లా ఫ్లై అవుతుందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 గంటలకు వచ్చారంట. అది వీళ్ళు సపరేట్ కదా, పబ్లిక్ది అయితేనో టైంకి లేచిపోతుంది కాబట్టి ఇంకో మంత్రి వచ్చిన దాకా ఆగినారు. 10 గంటలకు మంత్రి వస్తే 10:30కు బయలుదేరింది. కోమరెడ్డి వచ్చిందాక ఉత్తమ్ కుమార్ వచ్చిందాక ఆన్నే ఉండి ఆయన వస్తున్నాడు అనగా నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు, నాకేం పనిపాట లేదా, నేను మంత్రిని కదా, నేను ఈయన కోసం ఎదురు రాలనా, అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆయన 10 గంటల వరకు కూడా రాలేదంట మినిస్టర్. మెల్లగా వచ్చినట్ట, ఇంకొక 10 తర్వాత వచ్చినట్ట. ఆలస్యం రావడంతోనే తీవ్ర ఆగ్రహం అంట, అలకనంట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మణ్ ఒక్కటే ఎదురు చూసి 10:15కో 10:20కో ఉత్తమ్ కుమార్ వస్తే ఇద్దరే కలిసిపోయి ఇప్పుడు సాగర్ నీళ్ళు వదిలేరు. ఇద్దరే మినిస్టర్లు కనిపిస్తున్నారు మనకు. యాక్చువల్గా 3 మినిస్టర్లు కనబడాలి దీనిలో. వీళ్ళ ఈ టైమింగ్స్ చూస్తే భలే తమాషాగా ఉంది. అంటే వీళ్ళు నడుపుతున్నది ఒక 2 వీలర్ కన్నా దారుణంగా ఉన్నది. అసలు నేను 7 సీటర్ ఆటో ఉన్నా కానీ 7 సీటర్ ఆటో కూడా కాదు. 10 నుంచి 11 వరకు కార్యక్రమం, తర్వాత 11 నుంచి 12 వరకు రేషన్ కార్డుల కార్యక్రమం. 12 బాబు ఎక్కుతారంట, 12:45కు దిగుతారంట. హాఫ్ అన్ అవరే. వీళ్ళు ఎక్కడి నుంచి ఎడికి నాగర్ సాగర్ టు తర్వాత హుజూర్ నగర్ ఎక్కి దిగాలి. భువనగిరి నుంచి ఆలేరుకు, భువనగిరి నుంచి ఆలేరుకు కూడా హెలికాప్టరే. హుజూర్ నగర్ నుంచి తర్వాత మళ్ళీ నకరికల్ కాన్స్టిట్యున్సీ అంట, తర్వాత నకరికల్ కాన్స్టిట్యున్సీ నుంచి భువనగిరి కాన్స్టిట్యున్సీ పక్కనే. అసలు ఇక ఎంత అంటే అంత. నేను అన్నట్టు 7 సీటర్ ఆర్డర్ పోతే కూడా హాఫ్ అన్ అవర్లో పోసాం కొద్దిగా అటు ఇటు. మినిస్టర్లు కాబట్టి వీళ్ళకు ఇంకా ప్రోటోకాలు పోలీసులు అదంతా ఉంటారు, ఈజీగా తీసుకుపోతారు. ఎక్కడ ఇది భువనగిరి కాన్స్టిట్యున్సీ. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆలేరు కాన్స్టిట్యున్సీ, భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆలేరు కాన్స్టిట్యున్సీకి టైమింగ్ చూడండి. ఇక్కడ 4:45కు భువనగిరిలో లేస్తుందంట. 5 గంటల కంటే పావు గంట జర్నీ. అసలు భువనగిరి నుంచి ఆలేరు ఎంత దూరం వస్తుంది? దానికి బై ఎయిర్ అన్నంతే. సాయంత్రం 7కి వస్తారు. అంటే ఒక సుడిగాలి పర్యటన. నల్గొండ జిల్లాలో ఒక సుడిగాలి పర్యటన కోసం వీళ్ళు హెలికాప్టర్ను తీసుకుపోయారు. అసలు లెక్క లేదు, పత్రం లేదు, ఏం లేదు. నల్గొండ మినిస్టర్స్ వాడినంత ఎవరు వాడతలేరు. నిన్నమొన్న పెద్ద పంచాయతీ ఈ హెలికాప్టర్ గురించి. కొత్తగా మినిస్టర్ అయిన వివేక్ వెంకటస్వామి ఒకసారి 2 సార్లు తీసుకుపోయాడు. ఎప్పటి నుంచో ఉన్న మినిస్టర్గా ఉన్న సంవత్సరం నుంచి బీసీగా ఉన్న పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళకు ఇస్తలేరంట. అసలు బీసీ మినిస్టర్స్కి ఎవరికి హెలికాప్టర్ లేదు. ఇప్పటివరకు వాళ్ళకి సొంతంగా హెలికాప్టర్ ఇచ్చింది లేదు. అంటే దీనిలో
ఒక సామాజిక వర్గం వాళ్ళు వాడుతున్నాను కాదు, ఒక జిల్లా వాళ్ళే వాడుతున్నారు, ఒక సామాజిక వర్గం కూడా కాదు, ఒక జిల్లా వాళ్ళే, నల్గొండ జిల్లా వాళ్ళే దీన్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ దీన్ని వాడుతున్నారు హెలికాప్టర్ను. ఇక ముఖ్యమంత్రి ఖాళీగా, ముఖ్యమంత్రి ఏడిపోయింది, పోతే ఢిల్లీకి పోతాడు, లేకపోతే హైదరాబాద్ ఉంటాడు. ముఖ్యమంత్రి ఎక్కడ వేరే జిల్లాలకు పోయేది నెలకు ఒక ప్రోగ్రాం కూడా ఉండలేదు. ఇక ముఖ్యమంత్రి కూడా పోతే హెలికాప్టరే పోతాడు, సరే దూరం పోతే ఓకే. అంతకుముందు కూడా వీళ్ళు దారుణంగానే వాడినారు. ఇక్కడ నుంచి వికారాబాద్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బర్త్డేకు ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి స్పీకర్ ఇంకా కొంతమంది ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోయినారు. ఇక్కడ నుంచి భువనగిరిలో ఒక కార్యక్రమం కోసం ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోయినారు. ఇట్లా అసలు ఎట్లా అంటే పైసలు ఎదజల్తున్నట్టే, ఇది దీని రిటర్న్ వచ్చేది ఏం లేదు కదా. పోనీ ఏమన్నా వీళ్ళ వెహికల్స్ మెయింటెనెన్స్ తగ్గిందా అంటే ఏముండదు. మళ్ళీ వీళ్ళు ఆడి హెలికాప్టర్ దిగుతారు కదా, దిగిన తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ దిగిన కాడ నుంచి మళ్ళీ ఆడికి ఈడికి మళ్ళీ కాన్వాయ్లు మళ్ళీ కామన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఉంటుంది. ఆల్టర్నేటివ్గా కార్లు కూడా ఉంటాయి. అంటే కార్లు డబల్ ఖర్చు అనమాట. కార్లు డీజిలు, దాని వెనుక మనుషులు. ఇప్పుడు ఈయన వెనుక మంది కావాలి, మంది ఎడికెళ్ళి వస్తారు, మందిని ఎక్కించుకోపోలేరు కదా హెలికాప్టర్లా. 2 మినిస్టర్లు ఉన్నారు, ఏకితే వాళ్ళ పిఆర్ఓలు 4 ఎక్కుతారు, ఇంకో 2-3 ఎక్కుతారు. కానీ జనాలు పోవాలి కదా, కాబట్టి కార్లు పోవాలి, కార్లు రావాలి, కార్లు తిరగాలి. కానీ వీళ్ళు మాత్రం పైనంగా పోవాలి. మళ్ళీ ఇదంతా వృధా ఖర్చు. వీళ్ళు బండ్ల డీజిల్ కూడా వీళ్ళేం పోయారు, మన డబ్బులే. ఇప్పుడు హెలికాప్టర్ ఖర్చులు మనవే, రోజుకు 10 నుంచి 15 లక్షల రూపాయలు. దాని ఒక్కనాడు కూడా ఊకే ఉండనియరు. ఊకే ఉంది అని అంటే ఎవరో ఒక మినిస్టర్ తీసుకొని ఎడుకోపోవాలి, స్కూటర్ వేసుకొని పోయినట్టు. ఇంకా లండన్ పోతే అంటారు చూడు, లండన్ కొని అది వేసుకొని పోతారు అనమాట. లండన్ అంటే అర్థమైంది కదా. అట్లా అసలు ఎందుకు ఇంత దుర్వినియోగం చేయాలి పబ్లిక్ మనీ? డబ్బులు లేనప్పుడు ఎందుకు? అంతకుముందు గవర్నమెంట్లో కేటీఆర్, హరీష్ రావు, ఎప్పుడన్నా కేసీఆర్ వాడుతుండ్రి, తర్వాత కొద్దిమంది మినిస్టర్లు వాడుతుండ్రి. అప్పుడు ప్రాజెక్టులు కడుతున్నారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతున్నారు, పాలమూరు లాంటి ప్రాజెక్టులు కడుతున్నారు. అప్పుడు అవసరం ఉండే. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టేది లేదు, వీళ్ళు రోడ్లు వేసేది లేదు, ఏం చేసేది లేదు. ఉత్తగా రేషన్ కార్డులు స్టార్ట్ చేయడానికి హెలికాప్టర్, స్టార్ట్ చేసేందుకే ఏర్పాటు చేసే ఉంటాయి కదా మీటింగ్ ఏర్పాట్ల కోసం 3 రోజులు వరుసగా హెలికాప్టర్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నుంచి మొన్న చచ్చిపోయారు ఎస్ఎల్బీసీ, వారం రోజులు హెలికాప్టర్లు నుంచి హెలికాప్టర్ వేసుకుపోవాలి, ఆడ ఆపాలి, పండుకోవాలి, మంచిగా చేపలు తినాలి, మళ్ళీ వేసుకొని రావాలి సాయంత్రం. ఆ పని చేసిండ్రు. ఇట్లా ఏడబడితే ఆడ హెలికాప్టర్ని వాడడం మాత్రం దుర్వినియోగం. ఇది వాడడం అంటే దాన్ని ఏదో పర్పస్లో వాడితే వేరు. కార్లు వాడుతున్నారు, హెలికాప్టర్లు వాడుతున్నారు, ఎక్కడ తక్కువ అమౌంట్ ఖర్చు అయితే లేదు. మొన్న ఎవరు అన్నారు బండ్ల కన్నా హెలికాప్టర్ తక్కువ ఖర్చు అవుతుందని. హెలికాప్టర్ పైనంగా పోతుంది, అంతకన్నా ముందే బండ్లు పోతాయి, డబల్ ఖర్చు పెడుతున్నారు. ఇట్లా ఈ వ్యవహారంలో ఇట్లా మినిస్టర్స్ మధ్య కొట్లాట. 2 ఒక జిల్లా మినిస్టర్స్. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి లేకుండానే అక్కడ పథకాలు అవన్నీ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీరు వదిలినరు. నెక్స్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అంట. రేషన్ కార్డుల పేరు మీద ఇప్పటికి 10 సార్లు హెలికాప్టర్ల రేషన్ కార్డుల పంపిణీ అంట. ఇంకేదో దగ్గర ఇంకోటి ఏదో ప్రోగ్రామ్ అంట. ఒక రౌండ్ అప్ తిరగడానికి హెలికాప్టర్ తీసుకొని పోయినరు. జస్ట్ ఇట్లా మనం ఇట్లా చాయ్ తాగేస్తూ ఉంటే చిన్నగా బయట బైక్ ఉంటే వేసుకపోతుంది చూడు, అట్లా వేసుకొని పోయినరు. కోమరెడ్డి అలిగిపోయాడు. అందుకు కోమరెడ్డి కూడా మస్తు వాడిండు. కోమరెడ్డి కూడా మామూలుగా వాళ్ళే. ఈ అలకలో పిలకలో ఏమన్నా జనాలకి ఏదైనా 4 రూపాయలు మిగిలిచ్చేదో, జనాల పైసలు, లేకపోతే జనాలకు 4 పైసలు వచ్చేదో, లేకపోతే తెలంగాణకు ఏదైనా లబ్ధి చేకూర్చేదో, అట్లాంటి దాంట్లో అలిగితే కూడా బాగుంటుంది. మినిస్టర్స్ మధ్య కాంపిటీషన్ ఉండాలి. కానీ ఈయన వస్తా అని చెప్పి ఆయన రాలేదని, ఆయన ముందే వచ్చిందని, ఈయన లేటుగా వచ్చిందని దీనికోసం అలిగినరు. ఇంకా ఇవన్నీ తాత్కాలిక అలుగులే ఉంటాయిలే, కానీ పబ్లిక్ మనీ దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో మళ్ళీ ఈ అలకలు ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.